తెలంగాణ ప్రభుత్వం స్థానిక ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మల, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రచారం చేయాలని, గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చిరారవి అందిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలోనే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా 3 మంత్రులు తమ నియోజకవర్గాల్లో మొత్తంగా ఇప్పటికే సమావేశాలు పెట్టారు. స్థానిక సంస్థల్లో మనం ఖచ్చితంగా అన్ని స్థానాల్లో గెలుపొందడం కోసం పెద్ద ఎత్తున కసరత్తు చేయాలని ఇప్పటికే నియోజకవర్గాల వారిగా మీటింగులు పెట్టడం జరిగింది. ఏదైతే ప్రధానంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన నియోజకవర్గం ఖమ్మం నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తలతోటి ఖమ్మం రఘునాథపాలెం మండలంలో ఒక సమావేశం నిర్వహించడం జరిగింది. ఏదైతే ప్రధానంగా ఖమ్మం అర్బన్ మండలం రఘునాథపాలెం మండలాల్లో ఉన్నటువంటి ఎవరైతే పోటీ చేయదలుచుకున్నారో గ్రామ పంచాయతీ ఎంపీటీకి సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థులు పోటీ చేయదలుచుకున్నారో వాళ్ళని ఇప్పటికే ఆ మండలంలో ఉన్నటువంటి ముఖ్య నాయకత్వం కూర్చొని చర్చించుకొని అభ్యర్థులను ఫైనల్ చేయాలని చెప్పి సూచించడం జరిగింది. దాంతోపాటుగా పాలేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇప్పటికే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొత్తం నియోజకవర్గ వారిగా 4 మండలాల్లో ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తల్ని, మండల స్థాయి నాయకుల్ని, గ్రామంలో పోటీ చేసే అభ్యర్థుల్ని, ప్రధానంగా గ్రామ పంచాయతీకి ఎంపీటీసీలో పోటీ చేసేటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరితోటి, అంటే ఆశావాహులు ఎవరైతే పోటీ చేద్దాం అనుకున్నారో వాళ్ళందరితోటి కూడా ఈరోజు అంటే సమావేశం పెట్టడం జరిగింది. నియోజకవర్గ వారిగా సమావేశాలు పెట్టడం జరిగింది. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మొత్తం ఏదైతే ప్రధానంగా 5 నియోజకవర్గాల్లో కాంగ్రెసే గెలుపొందడం జరిగింది. వాటితో పాటుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం 10 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ అత్యధికంగా ఏదైతే ఎమ్మెల్యేలు గెలుచుకోవటం కాకుండా స్థానిక సంస్థ ఎన్నికలలో తమ అభ్యర్థిని గెలిపించడం కోసం కసరత్తు చేసింది. అయితే ఇప్పటికే ప్రభుత్వం ప్రధానంగా పథకాల మీద దృష్టి ఏదైతే పెట్టింది, ఇప్పటికే రాజు ఏదైతే గృహకల్ప సంబంధించినటువంటి కానీ వీటితో పాటుగా ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటికే ముగ్గులు పోసి సిద్ధంగా ఉన్నది. వాటికి పథకాలు సంబంధించినటువంటి గ్రామ స్థాయిలో ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. వాటితో పాటుగా అయితే యువతరానికి ప్రధానంగా నిరుద్యోగులకు కూడా రాజీవ్ వికాసం పేరుతోటి ఏదైతే ఇప్పటికే పథకాలు ఇవ్వడం జరిగింది. ఆచరణలోకి తీసుకురావడానికి కసరత్తు చేస్తున్న సందర్భం రెండో వైపునది. ఇంకొక అంశం ఏంటంటే ప్రధానంగా ఇచ్చినటువంటి హామీలు 6 గ్యారంటీలు ఏదైతే ఉన్నాయో వాటిని పగడ్బందీగా అమలు చేస్తున్నాం. సన్నబియ్యం కూడా ఇస్తున్నాము. కాబట్టి మనం ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి రేపు రాబోయేటువంటి స్థానిక ఎన్నికలలో ఖచ్చితంగా విజయం సాధించడం కోసం ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకు వివరిస్తూ ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలలో విజయవంతంగా మోగించాలి. ఎక్కువ స్థానాలు ఎక్కువ కాదు, మొత్తం కూడా మిగతా ప్రతిపక్ష పార్టీలకి తావు లేకోకుండా ఎక్కువ స్థానాల్లో గెలుపొందాలని ఒకవైపు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది, రెండో వైపు ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు కూడా స్థానిక సంస్థల ఎన్నికలకి సిద్ధమవడంతో గ్రామాల్లో ఇప్పటికే ఏదైతే రాజకీయ వాతావరణం అంటే ప్రధానంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఎంపీటీసీ ఎన్నికలు ఏదైతే ఉంటాయో ఇవి గ్రామాలలో ఒక ప్రత్యేకంగా సంతరించుకుంటాయి, రాజకీయ వాతావరణాన్ని పులుముకుంటాయి. ప్రధానంగా ఘర్షణ వాతావరణం చోటు చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రధానంగా ఇప్పటికే రిజర్వేషన్ సంబంధించినటువంటి అంటే ఈ మండలాల వారిగా రిజర్వేషన్లు కూడా గ్రామ పంచాయతీల వారిగా రిజర్వేషన్లు కూడా ఏదైతే వాటిని మొత్తం కూడా చేయటం కోసం అధికారులు ఒకవైపు సర్వం సిద్ధం చేస్తున్నారు. రెండో వైపు ఏదైతే ప్రధానంగా మొత్తం ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి వాతావరణం గ్రామ స్థాయిలో నెలకొనడంతో ఒకవైపు పోటీ చేసే అభ్యర్థుల్లో ఒక ఉత్సాహం జరుగుతుంది. ప్రధానంగా రాజకీయ పార్టీలు అయితే ఒక చర్చ జరుగుతుంది, ఎవరు పోటీ చేస్తారు ఇప్పటికే అనేటువంటి ఒక ఆసక్తికరమైన చర్చనైతే గ్రామ స్థాయిలో జరుగుతున్న సందర్భం ఒకవైపు నెలకొంటే, రెండో వైపు ఇప్పటికే సమస్యాత్మక గ్రామాల్లో కూడా పోలీస్ శాఖ గుర్తించడం జరిగింది. అక్కడ ఎలాంటి ఘర్షణలో చోటు లేకోకుండా అంటే ప్రశాంతత వాతావరణంలో ప్రజలు తమ ఓటుకు వినియోగించుకోవడం కోసం అన్ని రకాలుగా ఏదైతే వినియోగించుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలోనే ఇప్పటికే సమస్యాత్మక గ్రామాలను కూడా గుర్తించడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఏదైతే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగరం అవ్వడంతో ఆశావాహుల్లో ఒక ఉత్సాహం నిలిచింది. ఆ రాజకీయ పార్టీలో ఇప్పటికే ఏదైతే ఒక అభ్యర్థులు కసరత్తు కూడా జరుగుతున్న సందర్భం అయితే నెలకొన్నది. కెమెరామెన్ సుధాకర్తో చిరారవి, 99 టీవీ ఖమ్మం.